ఆంధ్రప్రదేశ్లో గ్రామ వార్డు సచివాలయాల ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల బదిలీలకు సంబంధించి ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. ఈ బదిలీలను పాత జిల్లా అంటే ఉమ్మడి స్థాయిలోనే నిర్వహించనుండగా బదిలీలకు అర్హత ఉన్న ఉద్యోగులు ఈ నెల 27 లోపు ఆన్లైన్లో దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. ఈ బదిలీలను నిర్వహించే విభాగాలు 28న దరఖాస్తులను డౌన్లోడ్ చేసుకుంటాయి. ఈ నెల 29 నుంచి 30 వరకు కౌన్సిలింగ్ నిర్వహించి బదిలీలు ఆదేశాలిస్తారు. కౌన్సిలింగ్ సమయంలో తప్పనిసరిగా ఉద్యోగి హాజరు కావాల్సి ఉంటుంది. ఒకవేళ గ్రామ వార్డు సచివాలయాల ఉద్యోగులకు ఏవైనా అభ్యంతరాలుంటే కలెక్టర్కు ఈ నెల 30 నుంచి వినతులు సమర్పించవచ్చు. మ్యూచువల్, స్పౌజ్, వితంతువులు, మెడికల్, విభిన్న ప్రతిభావంతులు, గిరిజన ప్రాంతాల్లో 2 ఏళ్లకు మించి పనిచేసిన వారికి పాత జిల్లా స్థాయిలో బదిలీలకు అవకాశం కల్పించింది ప్రభుత్వం. అలాగే ఉద్యోగ సంఘాల వాదన మాత్రం మరోలా ఉంది. ఈ బదిలీల వల్ల ఉద్యోగులకు ఎలాంటి ప్రయోజనం లేదని, అంతర జిల్లా బదిలీలకు అవకాశం కల్పించలేదని చెబుతున్నారు. ఈ నెల 19 నుంచి 31 వరకు రాష్ట్రంలో సాధారణ బదిలీలపై ఉన్న నిషేధాన్ని సడలించింది. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ వార్డు సచివాలయాల్లో పనిచేస్తూ బదిలీ కోరుకుంటున్న ఉద్యోగులు అధికారిక వెబ్సైట్లోని తమ లాగిన్లోకి వెళ్లి దరఖాస్తు చేసుకోవాలి. లాగిన్ అయ్యాక అవసరమైన డాక్యుమెంట్లను అప్లోడ్ చేయాలి. అంతేకాదు 5 ఏళ్లు పూర్తి కాకపోయినా ఈ బదిలీ జరిగే అవకాశం ఉంది. ప్రభుత్వం పరిపాలనా సౌలభ్యం కోసం ఏ ఉద్యోగినైనా బదిలీ చేసే అధికారం ఉంటుంది. ఉమ్మడి జిల్లా ప్రాతిపదికన ఈ బదిలీలు జరుగుతున్నాయి. అందుకే ఈ ప్రక్రియలో సొంత గ్రామం, పంచాయతీలకు బదిలీ చేయరు. ఒకవేళ తప్పుడు సమాచారం ఇస్తే చర్యలు తీసుకుంటారు. జిల్లా కలెక్టర్లు పాలనా కారణాలు ఉంటే ఏ ఉద్యోగినైనా తప్పనిసరి బదిలీ చేసే అధికారం ఉంటుంది. ఏసీబీ, విజిలెన్స్ కేసులున్న ఉద్యోగుల బదిలీలు చేపట్టకూడదు. ఏ బదిలీ అయినా ఉద్యోగికి టీటీఏ కానీ మరే ఇతర ప్రయోజనం ఉండదు. అంతేకాదు నాన్ ఐటీడీఏ ప్రాంతాలతో పోలిస్తే ఐటీడీఏ ప్రాంతాలకు బదిలీల్లో ప్రాధాన్యత ఇవ్వాలి. ఐటీడీఏ ప్రాంతాల్లో బదిలీ చేసే ఉద్యోగులు 50 ఏళ్ల లోపు వారే ఉండేలా చూసుకోవాలని మార్గదర్శకాలు జారీ చేశారు. మొత్తం మీద గ్రామ వార్డు సచివాలయాల ఉద్యోగుల బదిలీలకు ప్రభుత్వం లైన్ క్లియర్ చేసింది. ఈ నెలాఖరులోగా ఈ ప్రక్రియ మొత్తాన్ని పూర్తి చేయనుంది.